హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా నైట్ క్లీనింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ వ్లాగ్ అయితే సండే రోజు నైట్ అయితే నేను షూట్ చేశాను. సండే రోజు మార్నింగ్ అయితే మా ఫ్రెండ్ని లంచ్కి అయితే ఇన్వైట్ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే దమ్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకా అవి మాకు నైట్కి అయితే సరిపోయాయి. ఇంకా ఈరోజు వంట అంతగా ఏమీ లేదు. నేనైతే వెజిల్స్ అనేటివి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. మనం వంట చేసేటప్పుడు కొన్ని వెజిల్స్ అవుతాయి కదా, అవి కూడా వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత భోజనం అయిపోయిన తర్వాత ఓన్లీ కొన్ని ప్లేట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మనకు పని అనేది తొందరగా అయిపోతుంది. ఇంకా వెజిల్స్ తర్వాత క్లీన్ చేస్తాంలే అని సింక్ నిండుగా వెజిల్స్ ఇవన్నీ పెట్టేసి ఒక్కసారిగా క్లీన్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకనే ఏవైనా వెజిల్స్ అనేటివి సింక్లో ఉంటే వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. మనకు కూడా స్ట్రెస్గా ఫీల్ అవ్వమండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. అందుకనే నాకు ఎప్పుడు టైం అనేది ఎక్కువగా ఉంటుంది. టైం అంటే మనం కూడా టైం అనేది మనం సెట్ చేసుకోవాలి. ఏ టైంలో ఏ పని చేయాలి ఇవన్నీ మనం సెట్ చేసుకుంటేనే మనకి ఏ పని అయినా చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా ఈ వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మనము కిచెన్ కౌంటర్ టాప్ మీద అన్ని వస్తువులు ఒకసారి ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. అంటే స్పైసెస్ బాక్సెస్ కానీ లేకపోతే ఇంకా ఉప్పు కారాలు ఇలాంటి చిన్న ఆయిల్ డబ్బాలు ఇవన్నీ మనము కిచెన్ కౌంటర్ టాప్ మీద స్టోర్ చేస్తూ ఉంటాము. ఇంకా వంట రూమ్ అన్నాక ఇంకా ఎప్పుడు ఏవైనా ఒక వస్తువులు జిడ్డు పడుతూనే ఉంటాయి. మనం చాలామంది అంటే మంత్లీ ఒకసారి వీక్లీ వన్స్ అని ఇలా కిచెన్ క్లీనింగ్ అనేది టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకు అంత స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు. అందుకనే డైలీ ఒకసారి ఒక 5 minutes అయినా వంట అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి బాక్సెస్ అనేటివి ఒక తడి క్లాత్తో నీట్గా తుడుచుకుంటే మనకి నీట్గా కనిపిస్తుందండి కిచెన్ కౌంటర్ టాప్. మనము ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటామో కిచెన్ కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి. ఇంకా అలానే ఎక్కువగా కిచెన్ కౌంటర్ టాప్ మీద ఇవి అవి వస్తువులు అనేటివి ఎక్కువగా పెట్టకుండా సింపుల్గా కొన్ని మనకి ఏవైతే అవైలబుల్గా వంట చేసేటప్పుడు ఏవైతే ఎక్కువగా అవసరం ఉంటాయో అవి మాత్రమే మనం పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత అయితే ఇది సండే రోజు బ్లాగ్ కదా, నేనేం చేస్తానంటే ఎప్పుడైతే ఇంట్లో నాన్ వెజ్ అనేది మేము ప్రిపేర్ చేసుకుంటామో ఆ రోజు మాత్రమే నేను కిచెన్ కౌంటర్ టాప్ అండ్ అలాగే గ్యాస్ స్టవ్ అనేది వాటర్తో క్లీన్ చేస్తాను. లేకపోతే నార్మల్గా అయితే ఏమైనా పొంగిన అన్నం పొంగిన టీ పొంగిన అలాంటప్పుడే గ్యాస్ స్టవ్ అనేది కడుగుతాను. లేకపోతే ఏంటంటే మనం నార్మల్గా ఒక తడి క్లాత్తో నీట్గా తుడిచేస్తాను. డైలీ అయితే కడగను. బట్ నాన్ వెజ్ కుక్ చేసిన రోజు మాత్రం కంపల్సరీగా టైం అనేది ఎక్కువగానే తీసుకుంటాను కిచెన్ క్లీనింగ్కి. ఎందుకంటే నెక్స్ట్ డే మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి మేమైతే వీక్లీ అయితే 2 times మాత్రమే చికెన్ ఏదైనా నాన్ వెజ్ అయితే తింటాము, వెన్స్డే అండ్ అలాగే సండే. ఇంకా మిగతా రోజులు అయితే మేము చికెన్ అయితే తినమండి, నాన్ వెజ్ అనేది మేము తినము. ఇంకా నేను చాలా కిచెన్ క్లీనింగ్ టిప్స్ అనేటివి నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. మనము గ్యాస్ క్లీన్ చేసేటప్పుడే అదే స్క్రబ్బర్తో గ్యాస్ ఎదురుగా ఉన్న టైల్స్ కూడా ఒకసారి మనం ఎక్కడైతే వంట చేసేటప్పుడు ఆయిల్ ఇవన్నీ తుల్లుతూ ఉంటాయో అక్కడ మాత్రం స్క్రబ్బర్తో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం కిచెన్ టైల్స్ మొత్తం క్లీన్ చేయొద్దని చేయమని చెప్పట్లేదు. నార్మల్గా మనం గ్యాస్ స్టవ్ ఎదురుగా ఉన్న కిచెన్ టైల్స్ మాత్రమే ఒకసారి డైలీ నైట్ గ్యాస్ క్లీన్ చేసేటప్పుడు ఒకసారి టైల్స్ కూడా క్లీన్ చేసుకుంటే అంటే చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ వస్తువులు అనేవి అలానే ఉంచుతాను. బట్ ఖాళీగా ఉన్న ఏరియా మాత్రము ఇలా స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత ఒక తడి క్లాత్తో మొత్తం తుడిచేస్తానండి. మరీ ఎక్కువగా వాటర్ వేయను, ఎందుకంటే అక్కడ సామాన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అంటే వీక్లీ వన్స్ అయినా లేకపోతే నాకు ఖాళీ ఉన్నప్పుడు 10 daysకి ఒకసారి కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం ఒకసారి ఈ సామాన్లు ఇవన్నీ తీసేసి మళ్ళీ కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తాను. అది కూడా ఏదైనా ఒక రోజు వీడియో అనేది మీ అందరితో షేర్ చేస్తాను. చాలామంది హౌస్ వైఫ్స్ ఏంటంటే అంటే ఇప్పుడు డిన్నర్ అయిపోయిన తర్వాత వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి అంటే రేపు మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చులే అని వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఎక్కువగా కిచెన్ కౌంటర్ టాప్ మీద ఎప్పుడైనా మీరు అలా కిచెన్ అంటే వెజిల్స్ ఇవన్నీ వదిలేసిన తర్వాత మధ్యరాత్రిలో లేచి చూడండి, కిచెన్ కౌంటర్ టాప్ మీద మొత్తం బొద్దింకలే ఉంటాయి. నేను ఒకసారి నార్మల్గా హెల్త్ బాగాలేదని నేను కూడా అలానే అంటే సింక్లో అయితే మొత్తం అలానే వెజిల్స్ వదిలేసాను, రేపు మార్నింగ్ క్లీన్ చేసుకుందామని నేను పడుకుపోయాను. మధ్యరాత్రిలో వాటర్ కన్నీ వెళ్ళి చూసేసరికి మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ మీద చిన్న బొద్దింకలే మొత్తం ఉన్నాయి. అలా ఉంటే కూడా మన హెల్త్కి మంచిది కాదు. ఎంత మనకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా సింక్లో అయితే వెజిల్స్ అనేటివి అస్సలు పెట్టకూడదు. నేనైతే నాకు హెల్త్ బాగోకపోయినా వెజిల్స్ అనేటివి వెంటనే క్లీన్ చేసేస్తాను. మనకి హెల్త్ బాగోకపోవడానికి కారణం కూడా ఆ బొద్దింకల వల్లే కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అండ్ అలాగే గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను సింక్ కూడా ఒకసారి నార్మల్గా టూత్ బ్రష్తో అయితే క్లీన్ చేసేస్తాను. ఇలా క్లీన్ చేసి హ్యాండ్ వాష్ అయితే కంపల్సరీ చేసుకోవాలి, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే వెజిల్స్ క్లీన్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేయకపోతే నార్మల్గా చిన్న కురుపుల్లాగా వచ్చేస్తున్నాయి చేతికి, అందుకనే హ్యాండ్ వాష్ అయితే యూస్ చేస్తున్నాను.
ఇంకా గ్యాస్ స్టవ్ మీద ముగ్గు పెట్టుకోవాలి అనేది మీ ఒపీనియన్ అండ్ అలాగే మీ ఆప్షనల్ మాత్రమే. నేను ఇది పెట్టుకోవాలని నేను చెప్పట్లేదు, బట్ పెట్టుకుంటే మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. మనము ఇంట్లో దేవుడి గుడిలో పూజ అయిపోయిన తర్వాత ధూపం అనేది ఇల్లు మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు వంట రూమ్లోకి కూడా వస్తాం కాబట్టి మనకి దేవుడి గుడితో సమానంగా వంట రూమ్ కూడా కాబట్టి వంట రూమ్లో కూడా ముగ్గులు వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. అన్నపూర్ణదేవి ఇక్కడే కొలువై ఉంటారు కాబట్టి నేను ఎప్పుడైతే గ్యాస్ స్టవ్ మీద కంపల్సరీగా ముగ్గులు వేస్తూ ఉంటాను. డైలీ క్లీన్ చేసి రకరకాల అంటే నాకు వచ్చిన డిజైన్స్ అయితే ముగ్గులు పెడుతూ ఉంటాను. అలా పెట్టుకొని ఒక 2-3 టైమ్స్ అలా చూస్తూ ఉంటాను. అదేంటో తెలియదు, అదొక హ్యాపీనెస్ మాత్రమే. ఫైనల్లీ కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా మార్నింగ్ అయితే నాకు అంత హడావిడి ఏమీ ఉండదు. నార్మల్గా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టుకొని ఇంకా వంట అనేది స్టార్ట్ చేసుకోవడమే. ఇంకా వంట రూమ్ అంతా క్లీన్ అయిపోయింది కదా. నేను ఈ మధ్య ఆయిల్ డిఫ్యూజర్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఇక్కడ నేను లివింగ్ రూమ్లో అయితే పెడుతున్నాను అది, ఎందుకంటే వంట రూమ్లో పెట్టట్లేదు. ఒక్కోసారి మనం కుక్ చేసిన మిగిలిపోయి ఉంటాయి, ఎందుకులే అని అయితే లివింగ్ రూమ్ మాకు ఇక్కడ నేను ప్లాంట్స్ అయితే పెట్టాను కదా, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, అక్కడైతే ఆయిల్ డిఫ్యూజర్ పెట్టాను. ఇక్కడ మనం ఏంటంటే ఆయిల్ డిఫ్యూజర్ యూస్ చేసేటప్పుడు పైన కొంచెం వాటర్ వేసి అందులో మనకి ఆయిల్స్ అయితే ఇస్తారు, మనకి ఆయిల్ బాటిల్స్, అవి ఒక 2-3 డ్రాప్స్ అయితే వేయాలి. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. నేనైతే మొన్న రీసెంట్గా తీసుకున్నాను. నేను తీసుకున్నవన్నీ కూడా రివ్యూస్ అయితే ఒక వీడియో అయితే పెట్టాను. ఇంకా మెయిన్ డోర్ అయితే ఇంకా క్లోజ్ చేసేస్తాను 8:30 కల్లా, ఎందుకంటే మా అపార్ట్మెంట్స్లో అందరూ 8:30-9 కల్లా అందరూ పడుకుని పోతారు. అందుకని నేను కూడా డోర్స్ ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే దేవుడి రూమ్లో లైట్ అనేది కంపల్సరీగా వెలుగుతూనే ఉంటుంది. ఇంకా ఇదైతే నా నైట్ క్లీనింగ్ రొటీన్. మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.